సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. గత కొన్నేళ్లుగా బెట్టింగ్ యాప్స్ తో చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. కొంతమంది డబ్బులు పోడగొట్టుకుంటే మరికొందరైతే ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనందరం స్పందిస్తున్నాము, మాట్లాడుతున్నాం, అంతటితో వదిలేస్తున్నాం. కానీ అవి మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దాన్ని ఎవ్వరూ పట్టించుకున్న పాప అనుకోలేదు. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ప్రజెంట్ ఆర్టీసీకి ఎండీగా ఉన్నటువంటి సజ్జనార్ గారు సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటూ తన గళం విప్పారు. దాంతో అందరిలో చలనం వచ్చింది. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వాటన్నిటినీ సరిచేయాలని దేశం తీసుకున్నట్టుంది. అందుకే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ మీద కేసులు రిజిస్టర్ అయ్యాయి. లైక్ హర్ష సాయి, బెట్టింగ్ సన్నీ, బయ్యా సన్నీ యాదవ్, అలాగే లోకల్ బాయ్ నాని, ఇలా చాలామంది మీద కేసులు రిజిస్టర్ అయ్యాయి. కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. ఇంకా అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు వచ్చి మేము చేస్తున్నది ఇంతకుముందు గతంలో చేశాము, అది తప్పు, ఇంకోసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చెయ్యము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే కేవలం సజ్జనార్ గారే. ఆయన ఈరోజు బయటకు వచ్చి మాట్లాడబట్టే ఇది ఇంత పెద్ద ఇష్యూ అయ్యి అందరిలో కదలికలు తీసుకొచ్చింది. ఇది ఒక ఉద్యమంలాగా కొనసాగితే బెట్టింగ్ యాప్స్ అనేవి మొత్తం కంప్లీట్గా ఇరాడికేట్ అయిపోతే సొసైటీ నుంచి బాగుంటుందనేది ఆయన ఆలోచన కాదు, అది అందరి ఆలోచన కూడా. అది జరగాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సజ్జనార్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు కొంతమంది. అయితే ఒకసారి సార్తో మాట్లాడి అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. సార్ నమస్తే. ఒక గొప్ప కార్యక్రమాన్ని మీరైతే ముందుకు తీసుకొచ్చారు సార్. మీరు నిజంగా ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నారు. ఆర్టీసీని ఎంత ప్రక్షాళన చేశారో, ఆర్టీసీని ఎలా ముందుకు తీసుకుపోతున్నారో, ప్రగతి రథ చక్రాలు అంటాం మనం ఆర్టీసీని, దాన్ని నిజంగానే అలా నడిపిస్తూ పోతున్నారు. సేమ్ టైము బాధ్యతను కూడా మర్చిపోకుండా ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మీరు ఏం చెయ్యాలో అవన్నీ చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు. ఇలాంటి సంఘటనలు అయితే మరీ ముఖ్యంగా మీరు స్పందిస్తూ ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది సార్. మీ వల్లనే ఈరోజు బెట్టింగ్ యాప్స్ అనే వాటి గురించి చర్చ మొదలైంది. దాని గురించి ఏం చేస్తే బాగుంటుంది అనేది అందరూ మాట్లాడుతున్నారు. చర్యలు కూడా స్టార్ట్ అయ్యాయి. సో అసలు బెట్టింగ్ యాప్స్ అనేది కొంతమందికి అసలు తెలియదు అంటే కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది సార్. కొన్ని వందల కుటుంబాలు దీనివల్ల నాశనం అయిపోయినాయి ఉన్నాయి. ఈరోజు ప్రాణాలు పోగొట్టుకున్నారు, డబ్బులు పోగొట్టుకున్నారు, కుటుంబాలు మొత్తం ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు బెట్టింగ్ యాప్స్ అనేవి ఎట్లా క్రియేట్ చేస్తారు సార్? అసలు బెట్టింగ్ యాప్స్ ఏంటి? దానివల్ల ఎంత లాభపడతారు పెట్టిన వాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది సైబర్ నేరగాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ని. సో వీళ్ళంతా ఎంత లాభపడతారు? అసలు వీటిని ఎట్లా తీసుకొస్తారు సార్ చెప్పండి ఒకసారి. అంటే గత ఒక 4-5 నెలల నుంచి నేను కూడా కంటిన్యూస్గా దీనిపైన ట్వీట్ చేయడం జరుగుతుంది. బేసిక్లీ చాలామంది మీరు అన్నట్లు చాలామంది బలి అయిపోయినారు, చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. ఏమైందంటే ఇప్పుడు అంతకుముందు ఏమైందంటే ఈ బెట్టింగ్ అనేది మీరు వేలాది సంవత్సరం నుంచి వచ్చింది. ఇది మనం అది ఆగేది కాదు. కానీ బట్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచో ఎవరో ఒక బెట్టింగ్ యాప్ని అప్లోడ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసిన ద్వారా ఏదో ఫస్ట్ ఇనిషియల్గా మీకు డబ్బులు వచ్చినట్లు వాళ్ళు చూపిస్తారు, క్రియేట్ చేస్తారు. కొంతమంది తెలియక అది డెమో యాప్ అనేది కూడా చాలా మందికి తెలియదు, అది వచ్చింది కదా డబ్బులు అని చెప్పి అనుకుంటారు. కొంతమంది ఇది ఒక నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళడానికి మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, కొంతమంది సెలబ్రిటీస్, వాళ్ళ ద్వారా కూడా ప్రమోట్ చేయడంతో పబ్లిక్లో చాలా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమంటే నాకు ఫాలోవర్స్ ఉన్నారు, నేనేం చెప్పిందే వింటారు, నేను చెప్పిందే నడిచిపోతుందని చెప్పి చాలామంది వాళ్ళ ఫాలోవర్స్కి మీరు డబ్బులు సంపాదించాలి, మీరు కూడా బాగుపడాలి, మీరు నాతోనే మీరు కూడా ఎదగాలి అని చెప్పి వాళ్ళకి ఏదో ప్రలోభ పెట్టి వాళ్ళందరూ కూడా దింపడం జరుగుతుంది. కొంతమంది సపరేట్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా పెట్టుకున్నారని చెప్పి తెలుసుకున్నారు. కొంతమంది మొన్న ఎవరో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఆయన ఏదో బెట్టింగ్ యాప్స్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రాత్రి 12 o'clock అయినా మెసేజ్ వచ్చిందంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్ అని చెప్పి, ఇట్లా కూడా మెసేజెస్ వస్తున్నాం అని చెప్పి, అంటే టెంప్ట్ చేస్తారు. రకరకాల మోడస్ ఆపరండి చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు అంతా సైబర్ యుగము, ఎక్కడి నుంచి ఎదురు చేయవచ్చు. సో కొంతమంది దీనికే అట్రాక్ట్ అయ్యి చాలామంది నష్టపోతున్నారు. అదేవిధంగా కొంతమంది ఈ ఒక యాప్ క్లోజ్ చేస్తున్నారు, ఇంకోటి యాప్ చేస్తున్నారు, ఇంకోటి యాప్ క్లోజ్ చేస్తారు, ఇట్లా కూడా మల్టిపల్ యాప్ చేసి, అందుకే ఈరోజు చాలా వేలాది యాప్స్ ఉన్నావు ఈ బెట్టింగ్ యాప్స్. ఏది కరెక్టు ఎక్కడ ఏమనేది కూడా ప్రజలకు తెలియనంత పరిస్థితి లేదు. బట్ మొత్తం మీద ప్రజలు నష్టపోతున్నారు, ముఖ్యంగా యూత్ నష్టపోతున్నారు. చాలామంది ఫ్యామిలీస్ రోడ్డు పైన వచ్చేసారు. సార్ మీరు ఈ ఉద్యమాన్ని తీసుకురావడానికి ఏంటి సార్ రీజన్? మీరు ఎందుకు ఇంతగా గళం విప్పారు దీనిపైన? అంటే అదే చెప్పాను కదా, లాస్ట్ ఒక ఈ అంతకుముందు కొంచెం ఈ డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్ దానిపైన చేసుకుని తర్వాత అది కొంచెము తగ్గుముఖ పట్టింది. ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన తర్వాత గతంతో పోలీసు కూడా బాగా చేశారు అన్ని చోట్ల. తర్వాత ఏమైందంటే ఈ స్లోగా మీ రోజు నేను పేపర్ చదివినప్పుడు అంతా మెసేజ్ న్యూస్ చూసినప్పుడు అంతా
అక్కడ చనిపోయినారు, ఇక్కడ చనిపోయినారు, నిజామాబాద్లో 3 చనిపోయినారు, మైసూర్లో 3 చనిపోయినారు, ఇక్కడ చనిపోయినారు, ఇక్కడ వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు. చిన్న పిల్లలు యూత్ కూడా వాళ్ళ ఫాదర్ మదర్ కూడా బాగా హెరాస్ చేస్తున్నారు అని చెప్పి ఈ కథనం రావడంతోనే అనిపించింది లేదు దీనిపైన కూడా కొంచెం వీల్ స్టార్ట్ అవేర్నెస్ అని చెప్పి అప్పుడు లాస్ట్ డిసెంబర్ నుంచి ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ నుంచి వీ స్టార్టెడ్ ట్వీటింగ్ ఆల్ దోస్ థింగ్. అట్లీస్ట్ పేపర్లో వచ్చింది, మీ లాంటి న్యూస్లో వచ్చింది, వీ స్టార్టెడ్ సో దట్ అట్లీస్ట్ క్రియేట్ అవేర్నెస్ అని చెప్పి దాంతోడుగా కొంచెం మూమెంటం కూడా పిక్ కావడం జరిగింది. సో దెన్ వీ థాట్ చాలామంది కూడా అప్పుడు స్పందన చేశారు, లేదు సార్ మీరు ట్వీట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్, చాలా పాతుకుపోయింది, చాలా లోతుకి వెళ్ళిపోయింది గ్రామీణ ప్రాంతంలో, మనం ఏమో చేయాలన్నప్పుడు కొంతమంది మన వాళ్ళు కూడా కలిసి దెన్ వీ స్టార్టెడ్ దిస్ సే నో టు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. పబ్లిక్ కూడా బాగా స్పందించారు, ఎందుకంటే పబ్లిక్ కూడా తెలియదు ఏం చేస్తే బాగుంటుందని, ఎవరో ఒకటి లీడ్ చేయాల్సి వస్తుంది. సో ముఖ్యంగా మన చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అందరూ చెడ్డ వాళ్ళు ఏం కాదు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా దే హావ్ ఫాట్ ఇట్, వాళ్ళు కూడా నష్టపోయినారు, వాళ్ళు కూడా అందుకు మనం ఇట్లా చేయాలని చెప్పి వాళ్ళు కూడా చేస్తున్నారు. కొంతమంది ఏదో డబ్బులు చేసుకున్నారు, కానీ వాళ్ళు మీరు అన్నట్లు డెఫినెట్లీ వాళ్ళు చట్టం తన పని చేయాల్సి వస్తుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా మళ్ళీ కొంతమంది పైన కేసు అవుతుంది, చాలామంది వాళ్ళు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు అంటే ముఖ్యంగా మనం అంతకుముందు జరిగిన సంఘటన కూడా ఇంకా లోతుగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు జస్ట్ మన వాళ్ళు అట్లానే వదిలేశారు, అవేదో నార్మల్ సూసైడ్ కేసు, నార్మల్ చీటింగ్ కేసు అని చెప్పి. బట్ ఐ థింక్ లోతు కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరము టైం వచ్చిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు మీతో కొంతమంది కూడా మాట్లాడినట్టున్నారు సార్, ఇన్ఫ్లుయెన్సర్స్, నా అన్వేషి లాంటి వాళ్ళు కూడా మీతో మాట్లాడారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మాట్లాడారు, చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా మంది మధ్యలో పర్మిషన్ అడుగుతున్నారు, యాజ్ ఇఫ్ దట్ ఏదో నేను అన్నాను, నా పర్మిషన్ లేదు, ఇది ఇట్స్ అ సొసైటల్ కాజ్, సో ఎనీబడి క్యాన్ ఫైట్, ఎనీబడి క్యాన్ టేక్ అప్, మీ వంతు మీ కృషి చేయాలి. ఎందుకు సార్ పర్మిషన్? అంతే, నేను అదే అన్నాను, నా పర్మిషన్ ఏం అవసరం లేదు, ఏదో మనం సో ఐ సెడ్ దట్ దేర్ ఇస్ నో నీడ్, మీరు ఫైట్ చేసుకోండి, మీరు మీ ఫాలోవర్స్లో అవేర్నెస్ తీసుకోండి, కొంతమంది మిగిలిన ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. కాదు సార్, ఇప్పుడు కేవలం డబ్బు కోసమేనా, లేకపోతే దీన్ని ఏమన్నా ప్రమోట్ చేస్తే వాళ్ళకి ఇంకా వేరే ఏమన్నా బెనిఫిట్స్ కూడా ఉంటాయా సార్? డబ్బులే మళ్ళీ వేరే ఏమో ఉండదు, వాళ్ళకు డబ్బులే వస్తుంది కదా, వాళ్ళు ఎంత ప్రమోట్ చేసి ఎంత డబ్బులు వస్తుంది అంత వీళ్ళకి కమిషను, వీళ్ళకు రకరకాల రీతి అడ్వాంటేజ్ వస్తుంది, వాళ్ళకి బెనిఫిట్స్ వస్తుంది, వాళ్ళు లాభం పొందుతారు. చాలా ఎక్కువ మొత్తంలో ఇస్తారు అని చాలా ఎక్కువ మంది, ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా తెలిసింది, చాలా మంది వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడో స్థాయి, అందుకు వాళ్ళు చూస్తుంటే వాళ్ళు మంచి కొత్త బండిని కూడా కాల్చేస్తున్నారు, అదే అర్థం కావట్లేదు, విసిరేస్తున్నారు, అంటే వాళ్ళు మస్ట్ హావ్ ఎర్న్డ్ లాట్ ఆఫ్ మనీ, ఇట్లా డబ్బులు చూపిస్తున్నారు, ఇట్లా ఉందని చెప్పి విసిరేయటం ఏంటేంటో చేస్తున్నారు సార్. కొంతమంది మాట్లాడుతుంటే వింటున్నాం సార్, నేను చేయకపోతే ఇంకొకటి చేస్తారు బాధ్యత కలిగిన వ్యక్తి మాట్లాడారు అంటే వేరే వాళ్ళు చేస్తున్నారు నేను కూడా చేయాలని చెప్పారు, తప్పదే. అంటే మెయిన్ ఫాలోవర్స్, మెయిన్ వాళ్ళకు ఉన్న ఫాలోవర్స్ని మనం ఏం చేస్తే నడుస్తుందనే ఒక ధీమాలో ఉన్నారు. అది వాళ్ళు అప్పుడు ఇప్పుడు అందుకు అడిగాను నేను అందరికీ, ఎవరెవరు ఫాలో చేస్తున్నారు అన్ఫాలో చేయండి, సో దట్ అప్పుడు అర్థమవుతుంది నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంత తగ్గిపోయిందంటే అప్పుడు అనిపిస్తుంది అమ్మో పబ్లిక్ ఇస్ నాట్ విత్ అస్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది, లేదంటే వాళ్ళు దిల్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. సార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ పెట్టిన వాళ్ళు అసలు కొంతమంది బయటకు కూడా తెలియదు, ఎవరో కూడా మనం కనిపెట్టలేము అని చెప్తున్నారు సార్ కొంతమంది, కానీ మరి ఇన్ఫ్లుయెన్సర్స్తో చేసేటప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి వీళ్ళు కాంటాక్ట్ చేస్తారు కదా? డెఫినెట్లీ ఉంటుంది వాళ్ళకి, అట్లా అది తప్పది, వాళ్ళు ఎవరో ఉంటుంది, వాళ్ళకి ఎవరో ప్రమోట్ చేస్తుంది, అది ఉంటుంది. అదే కాదు ఈ పోలీసులు ఇప్పుడు చేయాల్సిన పని, ఎవరు ఏమో ఎక్కడి నుంచి అవుతుంది ఎట్లా సిస్టమేటిక్, ఇది ఒక ఐ థింక్ పెద్ద మాఫియా ఉన్నట్లుంది. ఐ థింక్ వీ షుడ్ అనర్త్ ఇట్. అదే ఇప్పుడు వీళ్ళ త్రూ వెళ్తే ఎవరు ఏంటనేది బయటకు వస్తారు కదా, ఎవరు ఇప్పుడు అంతా వాళ్ళంతా బయట పోయారని చెప్తున్నారు, ఈ రోజు కాకపోయినా రేపు వస్తారు, ఇండియాలోనే లేరండి, ఈ రోజు కాకపోయినా రేపు వస్తారు కదా, వచ్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు చెప్పాల్సింది ఎట్లా ఉంది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఎక్కడి నుంచి డబ్బులు వచ్చింది, వాళ్ళు ఎవరు వచ్చి రిసీవ్ చేసుకున్నారు, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చింది, ఎవరు కాంటాక్ట్ చేశారు అనేది కూడా కాంటాక్ట్ చేసిన తెలుసుకున్నా అయిపోతుంది, తెలిసిపోతుంది. కొన్ని అంటే మనకు ఆన్లైన్ లో ఏదన్నా వేరే ఏదైనా సెర్చ్ చేసినప్పుడు కూడా వస్తుంటాయి సార్, దాన్ని తెలియక క్లిక్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అదే కాదు ఇప్పుడు సోషల్ మీడియా ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ వల్ల తెలియకుండానే మనం వి గెట్ సక్డ్ ఇన్ టు దట్ సిస్టమ్, తెలియకుండానే ఏదో ఒక వీడియో వస్తుంది, ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీరు వస్తే క్లిక్ చేస్తారు, వాళ్ళు ఏదో ఆశ చూపిస్తారు, అమ్మో మీ దగ్గర ఉన్నది అది ఉంటుంది, అందరికీ డబ్బులు సంపాదించాలనేది ఉంటుంది, డబ్బులు సంపాదించాలంటే కరెక్ట్ వే ఉండాలి, కానీ బట్ అనవసరము ఇది బెట్టింగ్ ఆడి లేదంటే వేరే వాళ్ళని మోసం చేసి వేరే వాళ్ళని ఈ రంగంలో దింపి
చేయడం అనేది తప్పు. అది సార్ కొంతమంది అంటుంటే విన్నాను సార్ నేను. ఇప్పుడు మన క్రికెటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా Dream11 అని చెప్పేసి ఇక్కడ షర్ట్ మీద కనిపిస్తూ ఉంటుంది. Dream11 అనేది కూడా బెట్టింగ్ యాప్ అని విన్నాను సార్ నేను. అది కొంచెం లోతుగా అది ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. నాకు కూడా చాలా మంది చెప్పారు అది ఇట్లా ఉందని చెప్పి. కొంతమంది ఏదో డెమో అంటారు, కొంతమంది ఇది అంటారు. సో అది కూడా కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది ఐ థింక్. ఎందుకంటే అది ఇట్స్ నేషనల్ లెవెల్, ఇట్స్ ఇంటర్నేషనల్ లెవెల్. సో అది ఇంకా కొంచెం ఐ థింక్ దే హావ్ టు ఇన్వెస్టిగేట్. అది ఇట్లా చాలా ఉన్నాం. ఇంకా క్రికెట్ ఎందుకంటే ఐపీఎల్, మన క్రికెట్ పిచ్చి ఐపీఎల్ వస్తుంది ఇంకా మళ్ళీ రేపటి నుంచి ఇంకా స్టార్ట్. మీకు ఇంకా మళ్ళీ అందరూ దాని రంగంలో దిగిపోతారు ఇంకా. అందుకంటే నేను అందుకు లాస్ట్ 1 వీక్ నుంచి బికాస్ ఇది వస్తుంది కదా ఆల్రెడీ, ఇప్పుడే అంతమంది చాలా నష్టపోయినారు. అట్లీస్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చే సీజన్లో అట్లీస్ట్ పబ్లిక్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈజీ మనీ రాదు, డబ్బులు ఊరికే రావు. ఈజీ మనీ అనేది లేదు. సో పబ్లిక్ షుడ్ వర్క్ హార్డ్, చేస్తేనే అవుతుంది. ఏదో ఒక మనము ఫోకస్గా పని చేస్తేనే అవుతుంది, లేదంటే కాదు అది. కానీ స్టార్టింగ్లో ఈ బెట్టింగ్ యాప్స్లో ఏంటంటే సార్, ఒక 1000 మనం ఏదో 10 రూపీస్ పెడితే 1000 రావటం, లేదా 1000 పెడితే 10,000 రావటం, అట్లా మనల్ని ఇచ్చేస్తున్నారు. అట్లా చేసిన వాళ్ళు కూడా అట్లానే ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ మధ్యలో కూడా మీరు బికాజ్ మార్కెట్ బూమింగ్లో ఉంది అని చెప్పి ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఏం చేసేది, మీకు ఒక ఇనిషియల్గా ఒక 5 లక్షల రూపాయలు పెడితే మీకు ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఇచ్చేసి చూడండి మీకు ఇంత డబ్బులు వచ్చిందని చెప్పి మీ స్క్రీన్ పైన చూపిస్తారు. తర్వాత మీరు డబ్బులు డ్రా చేయడం పోతే లేదు, రావు, మళ్ళీ మీరు ఇంకా కొంచెం పెట్టండి ఇంకా మీకు వస్తుంది అని చెప్పి ఇట్లా చేసుకుంటూ పోతారు. అంటే వాళ్ళకి అంతే మీకు చూపిస్తారు, అంతేగాని వాళ్ళు ఇయ్యరు. సో ఇది కూడా అట్లానే ఉంటుంది. మీకు వచ్చిన స్టార్టింగ్ ఏదో మీకు ప్రలోభ పెట్టడానికి వేరే వాళ్ళని దింపడానికి చేస్తారు కానీ బట్ అదర్వైజ్ అది డబ్బులు రాదు. ఇట్స్ అగైన్ జీరో సమ్ గేమే, మొత్తం శూన్యమే ఉంటుంది అది. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్లో ఒకేసారి ఎక్కువ మంది అంటే దానివల్ల ఎఫెక్ట్ అయిపోతారా సార్, లేకపోతే ఒక్కసారి ఒక్కళ్ళే అవుతారా? లేదు, అది ఇట్స్ ఓపెన్ కదా, ఎవరు కావాలి వాళ్ళు ఆడుకోవచ్చు కదా, ఏముంది అది. అట్లా సిస్టమ్ సేమ్ చేసుకోవచ్చు, ఏముంది అది. ఇట్స్ ఆన్లైన్ కాదు, ఏముంది అది. ఎంతమంది ఎదురు ఆడవచ్చు అది. కానీ ఒక్క యాప్ తోటి ఎంతమంది అవుతున్నారు సార్ అట్లా? మరి అంటే తెలియదు అది. మళ్ళీ యాప్ అది ఇక్కడి నుంచి అప్లోడ్ అవుతున్నావా, బయట నుంచి అవుతున్నావా, డబ్బులు ఎక్కడ పోతుంది, ఎట్లా పోతుంది అనేది ఐ థింక్ టైమ్ ఈజ్ కమ్. మీకు అందుకు చూడండి, మీరు ఎప్పుడు కూడా లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఏదో అంతకుముందు మనం చైన్ మార్కెటింగ్ స్కీమ్ వచ్చింది. తర్వాత కొన్నిసారి మీరు చూస్తుంటారు వరంగల్, కరీంనగర్, గుంటూరు, కృష్ణలో సూక్ష్మ రుణాల బాధితులు వచ్చారు. 2006, 7, 8 నేను గుంటూరులో ఉన్నప్పుడు అది చూశాను. తర్వాత మళ్ళీ ఇంకో ఈ సైబర్ క్రైమ్ వచ్చింది, OLX ఫ్రాడ్, OTP ఫ్రాడ్స్, బ్యాంక్ ఫ్రాడ్స్ వచ్చింది, ఫెడెక్స్ వచ్చింది, డిజిటల్ అరెస్ట్ అయింది, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అయింది, స్టాక్ మార్కెట్ తర్వాత బెట్టింగ్ యాప్స్. సో ప్రజలు కూడా అందుకు అర్థం కావాల్సింది, చైతన్య తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అంటే ఇది ఎక్కడో రకంగా మోసం చేసేవాళ్ళు ఈ రోజు కాకపోతే ఇంకోటి ఏదో ఒక సిస్టమ్ తీసుకొస్తారు. సో అది అర్థం చేసుకోవాలి. మనము జస్ట్ ఏదో డబ్బులు వస్తుంది, మనము దీంట్లో ఆడితే డబ్బులు వస్తుంది అనుకోవడానికి లేదు. రేపొద్దున పోవచ్చు, రావచ్చు, రేపు పోవచ్చు. ఆ రోజే రాదు అది, ఇంకా ఆ రోజే రాదు, ఇంకా మళ్ళీ పొద్దున అనేది ఉండదు అది. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అంటే ఇంకా ఏం చేయాలో తెలియక డబ్బులు పోగొట్టుకుని చనిపోతున్నారు కదా సార్. అది అంటే ఇది విసియస్ సర్కిల్. ఇప్పుడు ఏం చేశారు, డబ్బులు ఫస్ట్ నా దగ్గర ఉన్న డబ్బులు పెడతాను, తర్వాత పేరెంట్స్ని స్టార్ట్ చేస్తాను, పేరెంట్స్ అయిన తర్వాత అయిపోయింది, బ్రదర్స్ సిస్టర్స్ దగ్గర పోతారు, నెక్స్ట్ రిలేటివ్స్ దగ్గర పోతారు, రిలేటివ్స్ దగ్గర అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ దగ్గర పోతారు, ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత బ్యాంక్స్ తర్వాత ఇప్పుడు ఈజీ లోన్ యాప్స్. సో మీ అంతకుముందు చెప్పినట్లు ఈ సూక్ష్మ రుణాలు ఇదంతా అయిపోయిన తర్వాత మధ్యలో నేను సైబరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు లోన్ యాప్స్ అప్పుడు కూడా మనమే బయట తీసాం. అప్పుడు మనం చేసిన తర్వాతనే తెలిసిపోయింది లోన్ యాప్స్ అనేది ఏమనేది. సో ఇప్పుడు అదే మళ్ళీ లోన్ యాప్స్ వీళ్ళకి అందరికీ లోన్ ఇస్తున్నారు. వీళ్ళకు 5,000, 10,000, 20,000, 50,000 జస్ట్ ఈజీ లోన్ కదా, అది తీసుకొని మళ్ళీ అదే ఆ విష సర్కిల్లో పడిపోతున్నారు పబ్లిక్. అదే అర్థమైతలేదు వాళ్ళకి. వీళ్ళకి ఏమైనా కనెక్షన్ ఉండొచ్చు సార్ లోన్ యాప్స్ కి, బెట్టింగ్ యాప్స్? అది చూడాలి, చెప్పలేము కదా సార్, చెప్పలేము. అది ఇట్స్ కరెక్ట్ కూడా ఉండొచ్చు. వాళ్ళే ప్రమోట్ చేసి వాళ్ళే ఇచ్చి మళ్ళీ దింపడం కూడా ఇట్స్ పాసిబిలిటీ ఇస్ దేర్. ఇదంతా టెక్నాలజీ యుగమమ్మా ఇది. ఎనీథింగ్ క్యాన్ హ్యాపన్. కరెక్ట్ సార్. ఇప్పుడు వీళ్ళని పట్టుకోవాలంటే కూడా అంత ఈజీ కాదు అసలు. వీళ్ళు కనీసం ఐడీలు కూడా ఏముండవు, వేరే కంట్రీస్లో ఉంటారు, ఇది అసలు ఈజీ కాదు పోలీసులకు కూడా అంటున్నారు సార్. నిజమా? అంటే చూడాలి, మళ్ళీ ఏదో ఒక కేసుని శాంపుల్ కేసుగా చేసి మనము ఆ లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళాలి. అంతకుముందు కూడా లోన్ యాప్స్ కూడా అదే అన్నారు. బట్ చివరికి మనం అంతా ర్యాకెట్ తెలిసింది, ఏజెంట్స్ బయటపడినారు, కంపెనీస్ ఎక్కడ ఉన్నా బయటపడినారు, వాళ్ళు చైనీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ బిజినెస్ చేశారని తెలిసింది, వాళ్ళ యాప్ ఎవరు డెవలప్ చేశారని తెలిసింది. కొంత పిక్చర్ వచ్చింది, అంత ఏమో లేదు, కొంత పిక్చర్ వచ్చింది. ఆర్బీఐ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసింది, చాలా మార్పు వచ్చింది. సో అట్లానే ఇది కూడా కొంచెము మార్పు వస్తుంది డెఫినెట్లీ. ఒకవేళ సార్ ఈ తయారు చేసిన వాళ్ళు ఎవరైతే యాప్స్ తీసుకొచ్చారో వాళ్ళు మన కంట్రీలో లేరు, వేరే కంట్రీస్లో ఉన్నారని మనం ఏం చేయలేమా సార్? చేసుకోవచ్చు, ఏముంది, మనం ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ పేరు తీసుకొచ్చి మళ్ళీ మనం అగైన్ వాళ్ళపైన ఛార్జ్ షీట్ వేసి మళ్ళీ మనం తీసుకోవచ్చు.
అంటే కొంచెం లెంతీ ప్రాసెస్ కానీ బట్ డెఫినెట్లీ చేసుకోవచ్చు. చేయొచ్చా సార్? చేయొచ్చు. ఇప్పుడు ఈ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారో వీళ్ళు ఇప్పుడు మన కంట్రీలో కూడా లేరు సార్. ఈ చేసిన వాళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళు మన కంట్రీలో లేరు, వేరే కంట్రీలో ఉన్నారు. వాళ్ళని తీసుకురావచ్చా సార్ ఇప్పుడు? డెఫినెట్లీ తీసుకురావచ్చు. ఏముంది, కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ అంటే ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ పాత్రం తీసుకురావాలి. మనం వాళ్ళ పాత్రం ఉంది, వాళ్ళపైన ఛార్జెస్ ప్రూవ్ అయినామని చెప్పి ఉంటే మన పోలీసులు కోర్టుకి ఇస్తే కోర్టు మళ్ళీ NBW, అది మళ్ళీ CBI, ఇంటర్పోల్ ఆ ప్రొసీజర్ ప్రకారం మనం తీసుకురావాలి. ఇంటర్పోల్ కూడా ఎంటర్ అవ్వాల్సిందే అంతేలే సార్. వేరే కంట్రీ మరి అయితే సాధ్యమే ఏమి ఇంపాసిబుల్ తప్పించుకుంటాం అనేది అయితే లేదు. ఎక్కడున్నా మనము తీసుకురావచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ తయారు చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అలాగే బెట్టింగ్ యాప్స్లో బలైపోతున్న వాళ్ళకి ఏం చెప్తారు? వాటిని ప్రమోట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? 3 చెప్పండి సార్. సో ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు కావచ్చు, తయారు చేసేవాళ్ళు కావచ్చు, ఇట్స్ అ ఇల్లీగల్ యాక్టివిటీ. ఈ రోజు కాకపోయినా చట్టం తన పని చేయాల్సి వస్తుంది. సో మీరు ఏదో అనుకుంటారు మనం చేసుకుంటే కాదనేది ఎక్కడో దగ్గర మళ్ళీ కంప్లైంట్ వస్తుంది. చాలా మంది అట్లా అనుకున్నా ప్రమోట్ చేసి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ తప్పైంది, నాకు అదేంది, కేసు వద్దు, పోలీస్కి వద్దు, నేను చేయగలుగుతానని అంటున్నారు. అది కాదు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీకి మీరు అందరు కూడా ఎవరు కూడా జోలికి పోవద్దు. ఈ రోజు కాకపోయినా రేపు పట్టుకోబడతారు. మీకు చాలా లీగల్ యాక్టివిటీస్ ఉన్నాం, ఎథికల్ యాక్టివిటీస్ ఉన్నాం, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాం, దాన్ని చేయనని చెప్పి ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరు ఇప్పుడు ఆడుతున్నారో, ఎవరు ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో దిగి ఉన్నారో వాళ్ళు మాత్రం అర్థం చేసుకోవాలి. ఇట్స్ జీరో సమ్ గేమ్. మీరు డబ్బులు సంపాదించరు, ఏదో రోజు డబ్బులు కోల్పోతారు, మళ్ళీ ఫ్యామిలీ నష్టపోతుంది, పేరెంట్స్ నష్టపోతారు, మీ లైఫే నష్టపోతుంది. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బయటకు రండి, దాంట్లో పడిపోవద్దని చెప్పి కోరుతున్నాను. ఇంకా కొంతమంది ఎవరు ఇంకా దానికి తెలియదు అంటున్నారు కదా, కొంతమంది మీకేమైనా నోటిఫికేషన్ వస్తే ప్లీజ్ బీ అవే, ఏది కూడా డౌన్లోడ్ చేసుకోవద్దు, ఏది కూడా ఎంటర్టైన్ చేసుకోవద్దు. మీ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలో అవుతున్నారు, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారంటే వాళ్ళని అన్ఫాలో చేసి మీరు మంచిగా ఉండండి, వాళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి మీరు వాళ్ళు ఫాలో చేయవద్దని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమంటే ఏదో రోజు ఇంత కష్టపడి చేసిన తర్వాత నష్టపోవడం అనేది బాధ అనిపిస్తుంది. మీరు చేసుకోవడం, తర్వాత పిల్లలు రోడ్డు పైన రావడం అనేది ఇట్స్ బ్యాడ్ థింగ్. సో ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఎవరు కూడా ఈ ఒక బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు. ముఖ్యంగా పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ పైన బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళకు డెఫినెట్లీ ఆ బెట్టింగ్ యాప్స్లో ఉన్నారంటే పోగొట్టుకుంటుంటే దట్ పర్సన్స్ ఆ మారల్ స్ట్రెంత్ ఉండే, మెంటల్ స్ట్రెంత్ కమ్స్ డౌన్. అప్పుడు అర్థమవుతుంది ఈయన డిప్రెషన్లో ఉన్నారా, ఈయనేమో ఎక్కడాದರೂ డబ్బులు తీసుకుంటారు. వచ్చి అడుగుతారు కదా, మీ ఆయన డబ్బులు తీసుకున్నారు, మీ అబ్బాయి నాన్న డబ్బులు తీసుకున్నారని చెప్పి అడిగినప్పుడే కొంచెం అలర్ట్ ఉండాలి. ఎస్, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హిమ్. నేను ఏమో మాట్లాడించడమా, నేను బయట తీసుకోవడమా, కౌన్సిలింగ్ చేయడమా, అది ఒక రెక్టిఫికేషన్ మెజర్ తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళు కూడా బాగుంటారు, వాళ్ళ పిల్లలు, ఫ్యామిలీ కూడా బాగుంటుంది. రైట్ సార్. సే నో టు బెట్టింగ్ యాప్స్ అని మీరు స్టార్ట్ చేసిన ఈ ఉద్యమం వాళ్ళ స్థాయికి వచ్చింది. దీన్ని కంటిన్యూ చేస్తారా సార్? ఎండ్ వచ్చే వరకు చేయాల్సింది ఇప్పుడు. ఎందుకంటే చాలా మంది జాయిన్ అవుతున్నారు, చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది పైన కూడా కేసు అవుతాయి. ఈ రోజు రేపైనా కేసు అవుతున్నారు, చాలా మంది అడుగుతున్నారు గైడెన్స్. సో అందుకు వాళ్ళందరూ కూడా కోరుతున్నాను, అట్లీస్ట్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఈ ప్రమోట్ చేయకపోతే చాలా వరకు తగ్గుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. అదేవిధంగా ఎవరున్న వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు కూడా ముందు వచ్చి ఎవరు ఆడవద్దు భయ్ అని చెప్తే ఇంకా కొంచెం బాగుంటుంది. సో ఇట్ విల్ కంటిన్యూ. ఎందుకంటే ఇట్స్ అ సొసైటల్ ప్రాబ్లమ్. అది ఒకసారి క్రికెట్ అసోసియేషన్ లేకపోతే క్రికెటర్స్ని కూడా టచ్ చేసే అవకాశం అని కనిపిస్తుందా మీరు ఈ విషయంలో, Dream11 అనే ఇష్యూలో? అంటే అది ఇంకా నేను అదే మన వాడికి చెప్పాను అది ఒకసారి నేను చెప్పాను. అది ఒకసారి నెక్స్ట్ టైం విల్ టేక్ ఇట్ అప్. ఈ IPL వస్తుంది మళ్ళీ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం విల్ టేక్ ఇట్ అప్. అందుకని నేను అది కొంచెం స్టడీ చేయని చెప్పాను. కొంతమంది అవును అంటున్నారు, కొంతమంది లేదంటున్నారు, రకరకాల ఉంది. స్టడీ చేయని చెప్పాను, స్టడీ చేసి మీకు చెప్తాను. థ్యాంక్ యూ సార్. మీరైతే కంటిన్యూ చేయండి, మేము కూడా వీఆర్ ఆల్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.